నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ఆనందంగా ఉంది. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల చేసిన సీఎం జగన్. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. గుంటూరులో 2K వాగ్దాన్. అంబేద్కర్ ఆలోచనలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్న మంత్రి విడుదల రజని. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి. ఘన నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. జగన్న కాలనీలో ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి లబ్ధిదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ రియంబర్స్మెంట్ ను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 31,19,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలను తమ ప్రభుత్వం అందించిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అందులో 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం 2.7 లక్షల ఖర్చు అవుతుందని, మౌలిక సదుపాయాల కోసం మరో ₹1,00,000 ఖర్చు అవుతుందన్నారు. పావలా వడ్డీకే 35,000 చొప్పున రుణాలు ఇప్పిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని రియంబర్స్ చేస్తున్నట్లు చెప్పారు. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం. దాదాపుగా 12,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం. ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ, తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఈ నెల 19న ఆవిష్కరించనున్నారు. దీనికి సంఘీభావంగా గుంటూరులో వాగ్దాన్ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు వాగ్దాన్ జరిగింది. మంత్రి విడుదల రజని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్, జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా, ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్, కమిషనర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించనున్న సందర్భంగా ఈ వాక్ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని మంత్రి విడుదల రజనీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని సూచించారు. మరి విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ
సుమారు 404 కోట్ల వ్యయంతో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు జరగబోతున్నటువంటి ఈ ఆవిష్కరణకు సంఘీభావంగా మరి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా ఒక వాక్ ని ఈరోజు చేసుకోవడం జరిగింది. మా అందరితో పాటు కలిసి ఈ వాక్ ని విజయవంతం చేసినటువంటి మన గుంటూరు ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంతోషంగా మరి ఉంటున్నారంటే దానికి కారణం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అడుగులు వేస్తున్నారన్నటువంటి సంకేతం. జరగబోయే ఒక సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ దేశంలో కులాలు మతాలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రతి భారతీయుడు ఒక సమాన హక్కులు కలిగి ఉన్నాడు, ఎలాంటి కుల వ్యవస్థ ఉండకూడదు, కులాలు రద్దయిపోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి మనసులోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సమసమాజాన్ని నిర్మించాలని ఆ సమతామూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళన్నా కనీసం హాజరయ్యే విధంగా ఆ పుణ్యమూర్తి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మనం ఒక చైతన్యవంతంగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు రావాలని, కథలు రావాలని ఈరోజు కలెక్టర్ గారి నాయకత్వంలో, కమిషనర్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాము. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని నేతలు అన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కొవలమూడి నాని, నసీర్, డెగల ప్రభాకర్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొని రక్తదానం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అనిత్యం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని నేతలు గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని నాయకులు తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నాయకులు, కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఒక కొత్త సూక్తిని అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో చొప్పించారు. ఆ దిశగానే అనేక సంక్షేమ కార్యక్రమాలకి తారక రామారావు గారు ఆద్యుడిగా ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి మరెప్పటికైనా సరే ఆచరణీయంగా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎవరు చేయనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయాల్లో అవకాశం లేనటువంటి వర్గాలకు కూడా పెద్దపీట వేసి వారందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మనందరం సంక్షేమానికి కూడా మారుపేరుగా నిలిచినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగువారంటే ఎన్టీ రామారావు గారి వారసత్వం అనే విధంగా మన పేరు ప్రతిష్టల్ని పెంపొందించినటువంటి మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చూపించినటువంటి కార్యక్రమంలో, ఆయన చూపించిన బాటలో మనందరం కూడా పాల్గొంటున్నందుకు, ఆ వారసత్వంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మనం గర్విస్తూ ఉన్నాం. ప్రతి పేదవాడికి కూడు కూడా గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పించి ఒక 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఒక జనతా వస్త్రాలు కానీ, ప్రతి వాడికి ఒక ఇల్లు కానీ, అట్లాగే పెన్షన్ స్కీమ్ కానీ పేదలకి, ఇట్లాంటివన్నీ పేదలకు హత్తుకుపోయే బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టి చరిత్రలో ఒక తెలుగువాడికి ఒక గౌరవం వచ్చేటట్టుగా, ఒక ఖ్యాతి వచ్చేటట్టుగా ఈ మద్రాసీల నుంచి ఒక తెలుగువాడు ఉన్నాడు, తెలుగువాడి గౌరవం కాపాడాలి, అట్లాగే
ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో నందమూరి తారక రామారావు గారు. విజయవాడ నడుబొట్టున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 19న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజాస్వామ్యవాదులంతా తరలిరావాలన్నారు ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ఫిలాసఫీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగుతుందన్నారు. విజయవాడ నడిబొడ్డులో హానరబుల్ సీఎం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆకాశమంతా ఎత్తెదిగినటువంటి ప్రపంచ మేధావి, ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రోజు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో చేస్తున్నటువంటి ఒక పెద్ద పండగగా దీన్ని భావించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంబేద్కర్ ఆలోచన మాత్రమే. ఈ దేశం అంబేద్కర్ ని అనుసరించబోతా ఉన్నది. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 67,200 ఇళ్లు మంజూరు అయితే ఇప్పటి వరకు 16,000 ఇళ్లను పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున 52,000 మందికి 184.13 కోట్ల రూపాయలను లోన్గా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు కట్టవలసిన 1.70 కోట్ల రూపాయల వడ్డీని 11,088 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దల గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించారు. సో ఇది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో ఇల్లు శాంక్షన్ అయ్యి, ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు శాంక్షన్ అయ్యి, ఇల్లు శాంక్షన్తో పాటుగా 1,80,000 రూపాయలు పిఎంఏవై కింద వాడికి అమౌంట్ వివిధ దశల్లో ఇంటి ప్రోగ్రెస్ను బట్టి జమ చేసిన తర్వాత ఇంకో 35,000 రూపాయలు అదనంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పావులా వడ్డీకి రుణాన్ని అందజేసి సకాలంలో ఇల్లు పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ లోన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినారు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆ వడ్డీ పావులా వడ్డీకి రుణం అందించి ఏదైతే గృహాల నిర్మాణానికి ఇచ్చారో ఆ అమౌంట్, ఆ వడ్డీ రాయితీని ఈ రోజున వారి అకౌంట్లకే జమ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఈ కారణంలో మనము 52,223 మంది ఎస్హెచ్జిలో ఉన్నటువంటి సభ్యులు 182,78 లక్షల రూపాయలు మనం లోన్ రూపంలో వీరందరికీ కూడా ఇప్పటికే శాంక్షన్ చేశాం. ఇందులో ఈ రోజున 11,088 మందికి 1,70,41,890 రూపాయలు వారి అకౌంట్కి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద జమ చేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం శాసన మండలి ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ గుంటూరులో జరగనుంది. జనవరి 21న ఎన్జీఓ కళ్యాణ్ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. 16 ఏళ్ల పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్న విటపు బాలసుబ్రహ్మణ్యం అనేక అంశాలను సభ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారంకు కృషి చేశారని అన్నారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన ఇన్విటేషన్ను బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. శాసన మండలి మాజీ సభ్యులు, పీడీఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం 16 సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యులుగా పనిచేశారు. 2007 నుంచి 2023 దాకా శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన విద్య, ఆరోగ్యం, ఉపాధి, బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, రైతుల సమస్యలు మొదలైన అనేక అంశాల మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఈ 16 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి ప్రసంగాలని మండలిలో మాస్టారు అనే పేరుతో పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఆ ప్రసంగాల సంకలనం పుస్తకం ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి గుంటూరులో ఎన్జిఓ కళ్యాణ్ మండపంలో ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరై ఈ సభను విజయవంతం చేయాలని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది.
ఎన్టీ రామారావు 28వ వర్ధంతి టీడీపీ అర్బన్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రాజకీయాల్లోకి కొత్త వరవడి తెచ్చి బడుగులను రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని డెగల ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల యొక్క పార్టీ. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి మరి రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని శాసనసభల్లోకి వెళ్ళే విధంగా చేసినటువంటి మహనీయుడు. అనేక రకాలుగా రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అనేక రకాలుగా తెలుగు జాతి ఎక్కడున్నా కానీ మర్చిపోలేనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. 38వ రోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాసి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉంది. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాము. ఈ నెల 10వ తారీఖు నుండి మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలానే స్కూళ్ళకు అతికించడం, ఇంటికి అతికించడం, అలాగే స్పీడ్ పోస్టుల్లో కూడా షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. రేపు 19వ తారీఖు ఈ జిల్లా మొత్తం మీద ఉన్న 6 ప్రాజెక్టులు కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి మా ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద మేము షోకాజ్ నోటీసులకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రేపు ప్రదర్శన జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్ ఆఫీసు దాకా కూడా ప్రదర్శనగానే టెంట్ దగ్గర నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీ బెదిరింపులు మాని మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. జనవరి 19న జరగనున్న స్మృతివన ప్రారంభ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సమాచార శాఖ కమిషనర్ శామ్యూల్ జోనాథన్ పిలుపునిచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో వెనుకబడిన వర్గాల ప్రజలు ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నారన్నారు. విజయవాడలో సువర్ణ ఘట్టము ఆవిష్కరించబోతుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల ఎత్తు, కింద బేసు 85 అడుగులు, అంటే మొత్తం 200 అడుగుల ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహము రేపు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. దీనికి ప్రజలందరూ అన్ని వర్గాల వారు కూడా విజయవాడకి 3 గంటల ప్రాంతంలో చేరుకుంటే అక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మీటింగు, తర్వాత 6 గంటల సమయంలో ఈ మహనీయుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక అణగారిన వర్గంలో పుట్టి ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విస్తృత పరిశోధనలు, విస్తృత రచనల ద్వారా మనందరం అన్ని వర్గాల వారు ఎంతో భారతదేశంలో ఇమడగలుగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఒక నవ సమాజ స్థాపనకు, కులారహిత సమాజానికి మనందరూ కృషి చేయాలని, కుటుంబాలతో ముఖ్యంగా విద్యార్థులు, కాలేజ్ చదువుకునే విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు చదువుకునే విద్యార్థులు ఈ విగ్రహాన్ని తప్పకుండా సందర్శించి అక్కడ ఉండేలాగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుగా ప్రార్థిస్తున్నాను. అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదన్నారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆర్థిక పర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19 నుంచి దశల వారీగా నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరైతే పాత పెన్షన్ విధానం అమలుకు అంగీకరిస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పారు. సకాలంలో డిఎల్ ఇస్తూ ఉన్నారు, మెరుగైన పిఆర్సీ ఇస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తామని చెప్పారు.
అలాగే మిగిలినటువంటి సమస్యలు ఏమీ లేకోకుండా ప్రతి నెల వాళ్ళతో చర్చిస్తామని చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినటువంటి సందర్భంలో అనివార్యంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా రకరకాల పోరాట కార్యక్రమాలకు వెళ్లాల్సిన సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే పాత పెన్షన్కు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఓట్ ఫర్ ఓపీఎస్ అనే పేరుతోటి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల మొత్తం కూడా మేము పెద్ద ఎత్తున ఎవరైతే పాత పెన్షన్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి అనేటువంటి డిమాండ్ని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మిగిలిన జీపీఎస్లు సిపిఎస్లు ఇవి కార్పొరేట్లకు లాభాలు కనుక మీరు వెంటనే వాటిని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్తా ఉన్నాం. ఎన్టీ రామారావు వర్ధంతిని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నా నాగరాజు, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పలు రకాల సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. బ్రాడీపేట షిరిడి సాయి సేవా సమితి వ్యాంగుల ఆర్ఫనేజ్లో నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలనే ఒక నినాదంతో మా సోదరుడు సురేష్ మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఆయన తరపున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వారికి మధ్యాహ్నం భోజనాన్ని కూడా వారందరికీ కూడా సమకూర్చడం జరిగింది. సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి ప్రారంభించి అనంతరం తోటి సిబ్బందితో కలిసి రక్తదానం చేశారు. రక్త కొరతను అధిగమించేందుకు చేపట్టిన సేవా కార్యక్రమాలలో యువత పెద్ద సంఖ్యలో పాలు పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక సమతా సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ డిఎంహెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 15 మంది దాకా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చాలామంది డాక్టర్స్ వాలంటరీగా వచ్చారు. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ మనకి 97 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన ఉమామహేశ్వరరావు గారు కూడా వచ్చి ఉన్నారు, బ్లడ్ డొనేషన్ చేశారు. ఇలాగ ప్రతి యువకులందరూ కూడాను ఈ సమాజ సేవలో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ జరుగుతున్నప్పుడు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి చాలామంది ప్రాణదాతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విద్యానగర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఉయ్యూరు శ్రీనివాసరావు ఆర్థిక సాయంతో పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నిమ్మల శేషయ్య, బుజ్జి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు చేయూతనిచ్చేందుకు టీడీపీ శ్రేణులు ఎప్పుడూ ముందుంటారని శేషయ్య తెలిపారు. గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు నగర్లో మన ఉయ్యూరు శ్రీనివాసరావు గారి ఆఫీసులో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన ఆఫీసులో పేదలకి ఉచితంగా బళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన అన్న ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిందే తెలుగువారి గౌరవం పెంపొందడానికి, ఆత్మ గౌరవం ఆత్మశైర్యం పెరగడానికి. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో మన ఉయ్యూరు శ్రీనివాసరావు గారు ఆయన బళ్ళు పంపిణీ చేయటం చాలా సంతోషం. సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి ఆధ్వర్యంలో శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం కొనసాగుతుంది. గుంటూరు, విజయవాడకు చెందిన జపతులు గుంటూరులో నిర్వహించిన సామూహిక గాయత్రి జపంలో పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రి మాతా దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపవితులు అయిన బ్రాహ్మణులకు సంధ్యావందన అభ్యసన శిక్షణను ఆన్లైన్లో ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కల్వకొలం చిత్తనంద దాస్ సేవా సంస్థ ద్వారా జులైలో అయోధ్యలో జరగబోయే ఈ శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా సామూహిక గాయత్రి జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా మన గుంటూరు, విజయవాడ జోన్లకు సంబంధించి ఈ గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్లో గల గాయత్రి అమ్మవారి దేవాలయంలో ఈ గాయత్రి సామూహిక జపయజ్ఞ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. సంస్థ కార్యక్రమాల్లో భాగంగా మనం సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి అనే సంస్థ ద్వారా
ఉపయుతులైన బ్రాహ్మణ వాళ్ళందరికీ కూడా సంధ్యావందన కార్యక్రమాన్ని ఉచితంగా మరి ఆన్లైన్లో కూడా నేర్పడం జరుగుతోంది. మరి ఈ అవకాశాన్ని దాదాపు బ్రాహ్మణ మిత్రులందరూ కూడా ఉపయోగించుకొని సంధ్యావందనం అందరూ కూడా నేర్చుకొని గాయత్రి జపానికి ఉపయుక్తులు కావాల్సిందిగా మరి సంస్థ ద్వారా అందరికీ కూడా మనవి చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ఆనందంగా ఉంది. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల చేసిన సీఎం జగన్. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. గుంటూరులో 2K వాగ్దాన్. అంబేద్కర్ ఆలోచనలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్న మంత్రి విడుదల రజని. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి. ఘన నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.